గాడ్ ఈజ్ బ్యూటీ, కనుకనే నేచర్ ఈజ్ బ్యూటీ అయిపోయింది. God is beauty, therefore nature is beautiful. కనుక భగవంతుని యొక్క స్వరూపమే ఈ ప్రకృతి యందు ప్రతిబింబిస్తూ ఉంటుండాలి. Therefore God is personified in this nature, reflected. ఇట్టి ప్రకృతిని పరమాత్మని యొక్క అనుమతి లేకుండా పొందడానికి ప్రయత్నించటము, తద్వారా విఫలము కావటము, తద్వారా అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావటము రామాయణం చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. Ramayana teaches very well this principle. Without God's permission, man attempts to investigate the nature. Therefore he faces failure and put to loss and suffering. భగవంతుడైన రాములను విస్మరించి ప్రకృతిని ఆరాధించి ప్రకృతి స్వరూపమైనటువంటి సీతను పొందడానికి ప్రయత్నించాడు. They have forgotten Rama, God himself, and they wanted to exercise control, authority over the nature, Sita herself. భగవంతుని సొత్తైనటువంటి ఈ యొక్క ప్రకృతిని ఎవడు వశం కావించుకోవడానికి సాధ్యమవుతుంది? Nature is God's property. Who can exercise ఇది control? కేవలం ప్రకృతిని వశం గావించుకోవటం అనేటువంటిది ఒక అజ్ఞాన విషయమైనటువంటి విషయం. To have a control is a matter of ignorance. ఇది వశం గావించుటకు ఎవ్వరికీ సాధ్యము కాదు. No one can have control over కడపటికి nature. రావణుని గతి ఏమైపోయింది? What happened to Ravana ultimately? తన కులమును, తమ సోదరులను, తమ పుత్రులను, తమ రాజ్యమును, సర్వమును కూడాను భస్మం గావించుకున్నాడు. What happened to Ravana? He has ruined his kingdom. His brothers died, his sons died, his relations died. కనుకనే మొట్టమొదట ప్రకృతిని స్వాధీనం గావించుకోవడానికి పూర్వము భగవత్ అనుగ్రహాన్ని పాత్రుడు కావాలి. Therefore, we should receive God's grace first and then think of nature later.